హంసలాగే ఉందండి. ఇదిగో హంస హంస హంస. ఏంది వాటర్లో తెల్లగా కనిపిస్తే హంసేనా? హంస కాదండి. ఇప్పుడు డబ్బా చికెన్ చేయడానికి కోడిని తీసుకొచ్చాము. ఇదిగోండి, ఇది నీళ్ళల్లో చూసి అందరూ హంస అనుకుంటున్నారేమో, తెల్లగా కాదండి, ఇది బాయిలర్ కోడి. దీన్ని తీసుకుపోయి ఇప్పుడు మనం డబ్బా చికెన్ చేసుకుందాము. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం పదండి. ఇది భలే యాక్టివ్గా ఉంది, చూడండి ఎట్టుందో. ఇది అచ్చం హంసలాగే ఉందండి. రోజు మనం చికెను డబ్బా చికెన్ చేసేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేద్దాం రండి. ఫుల్గా హ్యాపీగా ఈరోజు ఎంజాయ్గా ఒకరోజు. ఇదిగోండి వాతావరణం చూడండి ఎంత బాగుందో. మొత్తం బీచ్ లాగా ఉండిద్ది, కానీ బీచ్ కాదు ఇది. మామూలు మా ఇంటికాళ్ళ చెరువు ఇది, చేపల చెరువు. ఈ మధ్య వానలు లేకుండా కొద్దిగా ఎండిపోయేసరికి కొద్దిగా లోపలికి వచ్చి మరీ చేసుకుంటున్నాము. వారంలో అయినా నెల రోజుల్లో అయినా ఏదైనా కానీ అదే ఈరోజు. ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. నేను మీతో జీవ. ఓకే ఓకే రండి, ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం రండి. వెళ్దాం పండి, మన ప్లేస్కి వెళ్ళి శుభ్రంగా నీట్గా చేసేసుకుందాం. మనం తెచ్చుకున్న చికెన్కి స్నానం చేపిస్తున్నాను. ఇందాక ఈత కొట్టించాను, ఇప్పుడు స్నానం చేపిస్తున్నాను. దీనికి అయిపోయిందండి, శుభ్రంగా గడుపుకుని వేద్దాం దీన్ని. స్నానం చేపిస్తున్నా శుభ్రంగా. మనం వేస్తే వేస్ట్ ఆ ఫ్యాట్ తినడానికి వచ్చింది తెల్లగా. అది కూడా దీనిలాగే ఉంది. ఫస్ట్ స్విమ్మింగ్ చేస్తూ ఉంది. చికెన్ని ఘాట్లు పెట్టుకుందాం. అంత యారో గుర్తులు. పండగ ఈరోజు మామూలుగా ఉండదు. హ్యాపీగా ఒకరోజు సరదాగా గడిపేద్దాం. ఓకేనండి, మనం ఘాట్లు పెట్టుకున్న చికెన్ పక్కన పెట్టుకుందాం. దీంట్లోకి ఇదిగోండి ఐటమ్స్, మసాలా కలుపుకోవడానికి ఐటమ్స్. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మకాయ, కోడిగుడ్డు, పెరుగు, నూనె వేసి మసాలా బాగా కలిపేసుకొని బాడీకి చికెన్కి బాగా పట్టించేద్దాం. మంచి రుచి, మంచి టేస్ట్ వచ్చేసిద్ది సూపర్గా. ఇదిగోండి ముందుగా కారం వేసేసుకుందాం. కారం, పసుపు, ఇదిగోండి ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా, స్పూన్ ధనియాల పొడి, కొంచెం నూనె పోసుకుందాం. మొత్తం కలుపుకున్నాక మసాలా, పెరుగు, నిమ్మకాయ, కోడిగుడ్డు కలిపేసుకుందాం. అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. కోడిగుడ్డు కూడా కొట్టేసుకుందాం.
ఒక స్పూన్ పెరుగు వేసుకుందాం. చూడండి మసాలా ఎంత బాగా కలిసిపోయిందో. అది ఉండాలండి. అబ్బా, ఇదిగోండి ఫైనల్గా నిమ్మకాయ. నిమ్మకాయ కూడా ఒకటి పిండేసుకుందాం. అది ఇదిగోండి. టమ్ 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 వేసేద్దాం ఇప్పుడు. అది వెన్నుపూస లోపల కూడా బాగా పట్టించేద్దాం మనం. టడన్ 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 టడన్. సూపర్ గా మసాలా పట్టిపోయింది చూడండి. కూర్చున్నాడు హీరో మసాలా బాగా పట్టించుకొని. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే మసాలా మొత్తం చికెన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, పీల్ చేసుకుంటుంది. అప్పుడు మనం దీన్ని కాల్చుకొని తింటే ఉంటది నిమ్మకాయ పిండుకొని. అబ్బబ్బబ్బబ్బా, మస్తు మజాగా ఉండిద్దండి. ఇదిగోండి ఎట్టుందో. ఓకేనండి, దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకొని మనం పోయి కర్ర నాటుకోవాలి. పొయ్యికి కర్ర పుల్లలు ఎత్తుక్కోవాలి. చాలా పని ఉంది. ఇంక పొయ్యి ఆ పనులన్నీ చేసేసుకుందాం పదండి, టక్ 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 అని. డబ్బా కొలత చూసుకొని మనం డబ్బాకి బూడిపోయేలాగా పెట్టుకోవాలి. అంటే ఇంత హైట్ పెట్టుకుంటే, కొద్దిగా హైట్ పెట్టుకుంటే అట్ట భూమిలో కొంచెం లోపలికి పోయిద్ది కాబట్టి ఈ హైట్ ఎక్కడికి సరిపోయిద్ది అని అనుకుంటున్నా. నీట్గా ఇబ్బంది లేకుండా. ఇంకా చికెన్ని ఇవ్వండి, మసాలా బాగా పట్టిపోయింది, నీట్గా ఉంది. చికెన్ పెట్టుకొని కట్లేరుకొని ఇంకా మన పని మనం చేసేసుకుందాం. ఓకేనా? ఓకే. ఫుల్ గాలి వస్తుంది. ఈ గాలికి మండిద్దో లేదో, ఇంకా మండినా మండకపోయినా ఖచ్చితంగా ఫుల్గా రెడీ చేసుకొని హ్యాపీగా తినేసి వెళ్దాం. ఓకేనా? రైట్. ఓకేనండి. ఓకే, సక్సెస్ఫుల్. తాటాకులు చిక్కినాయి మా కాడ. ఎందో గాలి బో అని వస్తుంది. గాలి గాలి దెబ్బకి ఏమైతే ఏమో అర్థం కావట్లేదు. ఎండిపోయింది. డబ్బా చికెన్.
అబ్బా మండుకోబోతుంది సక్కి. అట్లా పెట్టడానికి కుదరలేదు. అది తాటి కదా విరగవు. అదిగోండి. అబ్బా అయిపోయింది. ఒకసారి చూసేద్దాం మన చికెన్ ఎలా అయిందో. ఓకే, రెడీ అయిపోయింది. ఇదిగోండి ఎలా ఉందో చూసేద్దాం. బాగా మంట. అబ్బా చికెన్, డబ్బా చికెన్ రెడీ చేసుకున్నాము. ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు దాకా బాగా మంట పెట్టాం. అబ్బా సెగ మామూలుగా రావట్లేదు, సెగ. ఇదిగోండి చూసేద్దాం. అబ్బా ఏం సెగ అండి. అబ్బా అంతగా అలా వచ్చిందో. అదిగోండి మన చికెన్ సూపర్ గా రెడీ అయిపోయింది చూడండి. అబ్బా సూపర్ గా వచ్చిందండి. అస్సలకి ఎక్సలెంట్ గా వచ్చింది. ఎక్సలెంట్ గా వచ్చిందండి. అబ్బబ్బబ్బా సూపర్, బాగా గాలిపోయింది. ఇదిగోండి అలా రావాలండి. సూపర్ గా వచ్చింది చూడండి, అలా రావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేసి ప్లేట్లో పెట్టుకొని ఎలా ఉందో చూసేద్దాం. ఇదిగోండి, ఇది కదా విచిత్రం. ఇదిగోండి చాలా బాగా కాలిపోయింది. ఇది ఎట్టుందో ఇప్పుడు దీని వ్యవహారం చూడాలా. అదిగోండి లెగ్గులో కూడా మొత్తం కాలిపోయింది. ఎంత బాగుందో చూడండి, సూపర్గా వచ్చేసింది. తీసేస్తున్నాను. ఓకే, అబ్బా కర్ర కూడా కాలిపోయింది. డబ్బా చికెన్ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఒక నిమ్మకాయ పిండేసుకుందాం గట్టిగా. అది అది కత్త. అదిగో నిమ్మకాయ ఫుల్గా పిండేసుకుందాం. ఓకే, ఒకసారి ఎట్టుందో చూద్దాం. ఈ లెగ్ పీసు, ఆహా ఓహో అబ్బో ఊరికినే ఊడొచ్చేస్తుందండి. ఇదిగోండి ఒక్కసారి నిమ్మకాయ పిండేసుకున్నాము. బాడీ మేము పిండాను లెగ్ మీద. ఇదిగోండి ఊరిపోతుంది. ఓకే, ఇదిగోండి. అబ్బా సూపర్. ఎముకలతో పాటు ఉడికిపోయినాయండి, మెత్తగా అయిపోతున్నాయి ఎముకలు కూడా. అదే స్టైల్లో ఒకసారి పెరుగు చట్నీ నంచుకుందాం. ఇదిగోండి పెరుగు చట్నీ తెచ్చుకున్నది ఇంట్లోకి. ఎక్సలెంట్. కరకరలాడిపోతుంది, చాలా బాగుందండి. ఉల్లిపాయ కూడా.
ఉల్లిపాయ కూడా ఓకేనండి. ఈ వాతావరణానికి చల్లగా వాటరు, చిన్న చిన్న గాలి, చల్లటి గాలి, ఆ గాలికి తగ్గట్టుగా చికెను, ఇంకేం కావాలండి జీవితానికి. చాలా సూపర్గా ఉంది. ఓకే అండి, బాయ్ అండి. చాలా సెట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకే, బాయ్ బాయ్. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా వచ్చింది, బాగా నచ్చేసింది. ఈరోజైతే చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, బాయ్ బాయ్ బాయ్. చూడండి వాటర్, చికెన్, ఫుల్ ఎంజాయ్. మీరు కూడా అలాగే ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్, సీ యూ, టాటా.